అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. కోవిడ్ తర్వాత చాలా మంది హెల్త్ పైన కాన్సంట్రేట్ చూపిస్తున్నారు. యోగా కానివ్వండి, అలాగే ఫుడ్ డైట్లో కూడా చాలా చేంజెస్ చేస్తూ వస్తున్నారు. సో అసలు ఇప్పుడుకి చాలా మందికి కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి యోగా పైన. అసలు యోగా ఎందుకు చేయాలి, యోగా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, దీని గురించి మనతో పాటు చర్చించడానికి శ్రీ యోగేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన గత 20 సంవత్సరాలుగా యోగా శిక్షణ అందిస్తున్నారు. 40,000 మంది విద్యార్థులకు, అలాగే 70,000 మంది పెద్దవాళ్ళకి యోగా శిక్షణ అనేది అందించారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే యాక్చువల్గా వృద్ధులకి చాలా బాడీ పెయిన్స్ అవి ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళకి వాళ్ళకి ఎలా యోగాసనాలు నేర్పిస్తారు? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బాడీలో ఉన్నటువంటి 250కి పైగా ఉన్న జాయింట్లన్నీ కూడా జస్ట్ కుర్చీలో కూర్చొని కదిలించుకోవచ్చు. కుర్చీలో కూర్చొని కొద్దిపాటి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. కుర్చీలో కూర్చొని బాడీని టోటల్ బాడీ ట్యాపింగ్ చేసుకోవచ్చు. కుర్చీలో కూర్చొని ప్రాణాయామ చేసుకోవచ్చు. అలా చేస్తే యోగా పని చేస్తుంది 100%. యోగా పని చేయడం కాదమ్మా, జస్ట్ మీ డే లైఫ్ లో ఒక 2 నిమిషాలు మీరు ఇట్లా చేతుల్ని కదిలించండి, ఫ్రీ అయిపోతుంది. దాని యొక్క ప్రభావం హార్ట్ మీద ఫ్రీ అయిపోతుంది. 2 మినిట్స్ చేసిన ఎఫెక్ట్ ఉంటుంది, 5 మినిట్స్ చేసిన ఎఫెక్ట్ ఉంటుంది, 10 మినిట్స్ చేసిన ఎఫెక్ట్ ఉంటుంది, 1 అవర్ చేసిన ఎఫెక్ట్ ఉంటుంది. మీరు మీ జీవితంలో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చేసినా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అయ్యో రోజు 2 గంటలు చేయాలేమో, గంట చేయాలేమో, ఇటువంటి వద్దు. మీకున్న సమయంలో మీరు సుమారు ఒక 40 నిమిషాలైనా కేటాయించండి. తప్పకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావడం అనేది సహజము. అటువంటి సందర్భంలో తక్కువ రోజుల్లోనే అనారోగ్యం నుంచి బయటపడతాం, తక్కువ మెడిసిన్తోనే బయటపడతాం. ఇది చూడండి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చేయొచ్చు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.